వెల్కమ్ టు GS35. నేను సునీల్ చంద్ర. ప్రపంచానికి చాలా విషయాల్లో ఆదర్శం భారతదేశం అయితే భారతదేశానికి కూడా కొన్ని దేశాలు ఆదర్శంగా నిలిచాయి. చికాగో దేశంలో అమరులైన కార్మిక నాయకులు, ప్రాణాలు అర్పించిన కార్మిక నాయకులు, ఎక్కడో జరిగిన మార్పు నేడు భారతదేశంలోని కార్మిక నాయకుల మీద కూడా చాలా ప్రభావం చూపింది. ఇక వివరాల్లోకి వెళ్తే, మేడే సందర్భంగా మంగపేట మండల్ కమలాపూర్లో బెల్ట్ కార్మికుల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు విజయరావు జెండా ఆవిష్కరణ చేసి కార్మికులను ఉద్దేశించి కార్మికులకు బలమైన సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. GS35లో ఒకసారి మేడం. ఈరోజు మనం మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ దేశంలో 90% మంది కార్మికులు అసంఘటిత కార్మిక రంగంలో ఉన్నారు. అసంఘటిత కార్మిక రంగంలో ఉన్న కార్మికుల యొక్క హక్కులను ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాల ఫలితంగా ఆ చట్టాలు సాధించుకోవడం జరిగింది. కానీ 2019లో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వము 4 లేబర్ కోడ్లతోని 44 కార్మిక చట్టాలను కాలరాసి ఈరోజు కార్మికులను రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తూ ఉంది. 2019లో ప్రతిపక్ష పార్టీల యొక్క మద్దతు లేకుండా చట్టాన్ని ఆమోదింపజేసుకొని ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులను కాలరాస్తుంది. అంతకుముందు కేవలము 10 మంది ఉంటే ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉండే. ఇప్పుడు నూతన లేబర్ చట్టాల ప్రకారము 300 మంది ఉంటే కానీ కార్మికులకు కార్మిక సంఘం పెట్టుకునే హక్కు కల్పించడం లేదు. ప్రసూతి సెలవులు, గ్రాట్యుటీ, PF ఇటువంటి ఎన్నో రకాల చట్టాలను ఈ 4 లేబర్ కోడ్లు దాదాపుగా 44 కార్మిక చట్టాలు ఎన్నో మొత్తం కూడా కాలరాసే కుట్ర పన్నింది. కర్మాగారం కానీ పరిశ్రమ కానీ మూత వేస్తే కార్మికులే రోడ్డున పడుతూ ఉన్నారు. యాజమాన్యాలు వందల వేల కోట్లు లాభార్జనలో ఉండి కార్మికులు మాత్రము కనీసము పొట్టకూటి కోసము లేకుండా రోడ్డున పడే పరిస్థితి ఈరోజు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే మన బిల్ట్ కర్మాగారం. ఇక కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ బిల్ట్ కర్మాగారానికి లాభాలు ఆర్జించిన కార్మికులను ఆఫర్ యాజమాన్యము ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా, ఎటువంటి ఆర్థిక పరమైన ప్రయోజనాలు చెందకుండా రావాల్సిన క్వార్టర్స్ కానీ గ్యాస్కి సంబంధించిన బెనిఫిట్స్ కానీ ఏవి కూడా లేకుండా కొంతమంది ఇక్కడ కుట్ర పడుతూ ఉన్నారు. అది కార్మికుల ఐక్యతే మన విజయానికి సోపానం. మీలో ఐక్యత ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క హక్కులను మనం సాధించుకుంటాం. ఆ బిల్ట్ కార్మికులందరూ కూడా ఐక్యత వైపుగా ప్రయాణం చేయాలని చెప్పి దానికి అన్ని రకాల ప్రజా సంఘాలు, కార్మికుల సంఘాలు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని విప్లవ సంస్థలు దానికి సహకరించి ఐక్యంగా ఉద్యమాలు చేసినప్పుడు మాత్రమే మనం మన హక్కులను సాధించుకుంటాము. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కాపాడుకుందాం కార్మికుల హక్కులను, కాపాడుకుందాం కార్మికుల హక్కులను. బిల్ట్ ఫ్యాక్టరీ చెల్లించాలి కార్మికులు రావాల్సిన ఆర్థిక సదుపాయాలను. చాలా విషయాల్లో కష్టం ఒకరిదైతే ఫలితం ఒకరి దక్కుతుంది. శ్రమించేవాడు ఒకరైతే దోచుకునేవాడు ఒకరవుతున్నారు. కార్మిక సంఘాలనే కాదు, చాలా రకాల వ్యవస్థల్లో కూడా. నేను సునీల్ చంద్ర. చూస్తూనే ఉండండి GS35. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.